నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో వైసీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలను అసెంబ్లీలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లేవనెత్తారు. కలువాయిలో జరిగిన భూ కుంభకోణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 1000 ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు ట్యాపరింగ్ జరిగిందని, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందన్నారు. ఎస్సీల భూములు ఓసీల పేర్లకు బదిలీ చేయటం, అసైన్డ్ భూములను ఒరిజినల్ పట్టాలుగా మార్చడం వంటి తీవ్ర అక్రమాలు జరిగాయన్నారు. మేతకాలువ పోరంబోకు భూములు కూడా మినహాయింపు కాలేదన్నారు. నాయ బ్రాహ్మణ కాలనీలో లేఅవుట్లు వేసి పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి దొంగ పట్టాలు విక్రయించారని ఆరోపించారు. వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి మండలం అనేది ఒక మండలం అధ్యక్ష. అయితే ఆ మండలంలో భూ కుంభకోణం జరిగింది అధ్యక్ష. వెంకటగిరి నియోజకవర్గం కలవాయి మండలంలో 1924 మధ్య వైసీపీ హయాంలో 1000 ఎకరాల భూములు రికార్డు తారుమారు చేశారు అధ్యక్ష. అయితే కలవాయి మండలం చెందినటువంటి వైసీపీ జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి కొంతమంది దళాలను పెట్టి పేదల నుంచి 10 కోట్ల లంచాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆ డబ్బంతా కూడా వీళ్ళు పంచుకున్నారు అధ్యక్ష. అయితే అప్పటి తహసీల్దారు మానికల ప్రమీల చేతుల మీదుగా భూముల రికార్డు తారుమారు చేయించారు అధ్యక్ష. అయితే ఉదాహరణకు 10 ఏళ్ల కిందట చనిపోయినటువంటి కలవాయికి చెందిన బచ్చల దమయంతి పేరు మీద కేశవనేనిపల్లిలో స్థానికేతరులు డీపాం పట్టా పుట్టించారు అధ్యక్ష. ఎకరాకు 1 లక్ష రూపాయల లెక్కన లంచం తీసుకుని అసైన్డ్ భూమి కమిటీలో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా తహసీల్దార్ చేత పట్టాలు ఇప్పించి అడంగల్ 1Bలో పేరు నమోదు చేయించారు అధ్యక్ష. ఇతర మండలాలకు చెందిన వారికి కలవాయి మండలంలో డబ్బులు తీసుకుని పట్టాలు నేరుగానే ఇచ్చేశారు అధ్యక్ష. కొంతమంది ఎస్సీలకు చెందిన భూములు కూడా ఓసీల పేర్ల మీద నేరుగా మార్చేశారు అధ్యక్ష. కొన్ని అసైన్డ్ భూములను ఏకంగా ఒరిజినల్ పట్టా భూముల రికార్డులో మార్చేశారు అధ్యక్ష. అయితే వారసత్వ భూములు కుటుంబ సభ్యుల పేరు మీద మార్చేటప్పుడు రిజిస్టర్ కార్యాలయాలకు చెల్లించాల్సిన 1% మ్యూటేషన్ ఫీజును కూడా తహసీల్దారు తీసుకుని పాస్బుక్లు ఇచ్చేశారు అధ్యక్ష. అదేవిధంగా మేతపురం బోకు కాలువపురం బోకు భూములు కూడా యథాచిగా నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు రాసి చేశారు అధ్యక్ష. అంతేకాదు కలవాయి మండలం కేంద్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ కాలనీ కూడా 30 ఏళ్ల కిందట లేఅవుట్లు వేశారు అధ్యక్ష. వైసీపీ హయాంలో ఆ లేఅవుట్లను కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని పేదల దగ్గర. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.